చెప్తున్నానండి. కాదే నాకు ఒక సందేహం ఉంది, అడగచ్చా? అడగండి. మీరు రకరకాలుగా వీడియోలో చెప్తున్నారు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ మీద ఆరోపణలు ఇవి చేస్తున్నారు కదా, మరి సదరు ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో అంతకు ముందు ఇన్ని నెలలుగా పరిచయం ఉంది, అది నా దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయంటున్నారు, కానీ అటువైపు నుండి మీరు ఏ ఎవిడెన్స్ సబ్మిట్ చేయలేదు కదా ఇంతవరకు. మేము ఇప్పుడు అనలైజ్ చేస్తున్నా కానీ అవతల వాళ్ళు పెద్ద బయట పెట్టట్లేదు, మీరు ఎవిడెన్స్లు పెట్టట్లేదు, ఉన్నాయి అంటున్నారు, కానీ నమ్మవచ్చు అంటారా మీ మాటలు? మీరు నమ్మినా నమ్మకపోయినా ఎవరికి వచ్చే నష్టం లాభం అయితే ఏమీ లేదు. అలా కాదండి. ఒకటి, ఇంకొకటి రెండో పాయింట్, ఇప్పుడు వాళ్ళ పెట్టడం లేదంటే వాళ్ళ దగ్గర ఏమీ లేవు. మరి ఆ అమ్మాయిని అవాయిడ్ చేసిన దగ్గర నుంచి ఆ కుర్రోడు వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి వాళ్ళని పిలిపించి ఏదో మాట వాళ్ళకి తెలియకుండా మాట్లాడి ఫోన్ కాల్ వాయిస్ రికార్డింగ్ ఆన్ చేసుకుని రహస్యంగా పెట్టి దొంగ రికార్డింగ్లు చేసుకున్నాడు, కానీ అర్థమైంది ప్రాపర్ ఎవిడెన్స్ అతని దగ్గర లేవు. ఇప్పుడు ఎక్కడన్నా ఇంకొక మాట, మూడో పాయింట్, ఒకసారి ఈ పాపకు సంబంధించిన ఏవైతే ఎవిడెన్స్ ఉన్నాయో, ఎవరైతే చూసారో, ఎవరికైతే తెలుసో వాళ్ళందరూ తెర ముందుకు రావడానికి వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నేను అది కాదండి అంటుంది. ఇప్పుడు ఆమె ఫస్ట్ వీడియోలో ఏమని చెప్పిందంటే 3 నెలలు ఇంటికి వస్తా పోతా ఉన్నాడని చెప్పేసి అంటుంది. ఇంకా ఫోన్ కాల్స్, ఇప్పుడు అట్లా కలిసి ఉన్నప్పుడు సెల్ఫీలు ఉంటాయి అంటే ప్రైవేట్ కాదండి, మామూలు బయట. అదే ఆ పిల్ల ఏం చేసిందంటే వాడి ధైర్యం ఏంటి, అతని ధైర్యం ఏంటంటే అమ్మాయి పూర్తిగా నమ్మేసింది. సావుకుడు పాస్టరు పూర్తిగా నమ్మేసింది, మ్యారేజ్ చేసుకుంటా అన్నాడు. ఫోటోలు ఉంటే కాల్ రికార్డ్ ఉంటుంది కదా, లేవు కదా. ఇప్పుడు ఫొటోస్ లేకే కదా వాడు అంత డ్రామాలు. మరి అట్లాగానే కాదండి, ఇప్పుడు ఫోన్ హిస్టరీలోకి వెళ్తే పలానా ఫోన్ నెంబర్ తోటి 3 నెలల క్రితమే ఇన్ని కాల్స్ జరిగినాయి అని చెప్పేసి కూడా ఉంటుంది కదా. టోటల్ కాల్ లిస్ట్ అంతా ఉంది, ఎవరెవరు అంతసేపు మాట్లాడారు అన్ని ఉన్నాయి, బయట పెట్టలేదు. ఆ పోలీస్ చర్చ్ దగ్గర నుంచి ఇంటి వరకు వస్తున్న దారిలో సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. ఇప్పుడు పోలీసు వారు బయటకు తీస్తారు వాటి రివర్స్ అయితే. మీ దగ్గర లేవంటారా కాల్ రికార్డ్స్? అంటే మీరు ఫోన్ కాల్ రికార్డ్స్ చూడండి, ఎన్నిసార్లు ఫోన్ చేశారని చెప్పారు. కాల్ రికార్డింగ్ చేయలేదండి, ఫోన్ అమ్మాయి కాల్ రికార్డింగ్ కాదు వికేతర్. ఇప్పుడు నేను మీకు ఫోన్ చేసినట్టు పలానా రోజు పలానా టైంలో ఫోన్ చేశాడు, ఎంతసేపు మాట్లాడాను కదా, ఉన్నాయండి, అన్ని ఉన్నాయి. మీరేది బయట పెట్టలేదు కదా అండి, నమ్మొచ్చు అంటారా? పెట్టాలి, అవసరం ఏముంది అంటే మీరే కదా ఇప్పుడు అమ్మాయి తరపున ప్రజల ముందు నిరూపించడానికి, ప్రజల ముందు ప్రూవ్ చేయడానికి కాదు కదా. కాదంటారా? నేను అట్లా అనుకుంటున్నా, ప్రజల ముందు ప్రూవ్ చేయాలనుకున్నా. ఇప్పుడు యాక్చువల్ గా అమ్మాయి ఇప్పుడు క్రైస్తవ సమాజం మద్దతు కోరి నేనన్నా నా గోడు ప్రపంచాన్ని వినిపించుకుంటానంది, అవకాశం ఇచ్చాము. వినండి ఒకసారి నన్ను చెప్పనివ్వండి. అయితే అమ్మాయి మొదటి రోజు వచ్చింది, దానికి అడ్డదిడ్డంగా అతడు చెగోడి అనేవాడు వాగాడు. సో దానికి రెండో రోజు ఆదివారం కూడా అమ్మాయి లైవ్ లోకి వచ్చి అతనికి సమాధానం ఇచ్చింది. అంతటితో మేము ఈ సోషల్ మీడియాలో ఆపేద్దాం అనుకున్న తరుణంలో ఈలోపు గాని బ్రదర్ కానీ వీళ్ళు ఈ తప్పుడు ప్రచారాలు అమ్మాయి మీద ఆడపిల్లని కూడా చూడకుండా అబండాలు వేసి ఆమె క్యారెక్టర్ దెబ్బతీస్తుంటే వాటికి సమాధానం ఇవ్వడానికి మరలా నేను ఈ ఇష్యూని యూట్యూబ్ లో పెట్టాల్సి వచ్చింది తప్ప ఆ అమ్మాయి ఇప్పుడు ప్రజల ముందు ఈ అమ్మాయిది తప్పు లేదు, ఆ అబ్బాయి తప్పు అని ప్రూఫ్లు పెట్టడం వలన ఈ ప్రజలు చూసి కామెంట్ చేస్తారు, అయ్యో అంటారు, లేదా తిడతారు, ఏదో చేస్తారు తప్ప ఆ అమ్మాయికి న్యాయం జరగదు, ఆ అబ్బాయిని దగ్గర తీసుకురారు వీళ్ళెవరు. అలా కాదు వికేఆర్ గారు. ఇప్పుడు చెకోడి విషయంకి వస్తే అంతకు ముందు మా ఛానల్లో ఒక ఆయన మీద చెకోడి పెట్టిన ఛానల్స్ రికార్డింగ్స్ గానీ, చెకోడి చేస్తున్న విషయాలు గానీ ఇవన్నీ కూడా ఆ అబ్బాయిని కాపాడుకోవడానికి ఏం ఉపయోగపడవండి. అలా కాదండి. ఇప్పుడు అంతకుముందు మా ఛానల్లో ఒక ఆయన మీద కూడా ఇట్లాగే పబ్లిక్ గా మీడియా ముందు ఎలిగేషన్ వేసాడనమాట, ఆడియో పూర్తిగా వినిపించకుండా. అప్పుడు ప్రవీణ్ పగడాల విషయంలో మేమేం చేసామంటే అసలు ఒరిజినల్ ఆడియో ఏంటి లైవ్ లో ఉన్నది ఉన్నట్టుగా నాన్ స్టాప్ గా వినిపించాం. సో నెరేటివ్ అంతా మార్చడానికి పూర్తిగా వినిపించకుండా చిల్లంగితనం చేశాడనమాట చెకోడి. అప్పుడు అది మేము చూపించినప్పుడు ప్రజలు విన్నారు, వాళ్ళు చెక్ చేసుకొని నమ్మారు. ఇప్పుడు ఈ అమ్మాయి తరపున మీరు క్రైస్తవాన్ని ఇంకొకటి అండి, ఇంకా నా మాట అర్థమైంది. ఆ ఇష్యూ వేరు, ఇష్యూ వేరు. ఆడపిల్ల సమస్య ఒక నిమిషం అండి. ఆడపిల్ల అబ్బాయి నాకు అన్యాయం జరిగింది, నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు, నన్ను పెళ్లి చేసుకోవాలి అని ఇప్పుడు అధికారుల దృష్టిలో ఆమె ఉంది, ఇప్పుడు అధికారుల సమక్షంలో ఉంది. ప్రజెంట్ జరిగేదేదో జరుగుద్ది. సో ఇప్పుడు మనము ఇది ఈ కాల్ రికార్డింగ్, ఈ కాల్ లిస్ట్ చూపించి, అది చూపించి, ఇది చూపించి
నిరూపించాల్సిన అవసరం లేదంటున్నాను నేను. ఉందండి, వాళ్ళు ఏం ఎందుకంటే చేస్తారు, ఎవరన్నా- ఇల్లు అతడు వాళ్ళు అంత డ్రామాలు ఆడుతున్నారంటే తమను కవర్ చేసుకోవడానికి, కాపాడుకోవడానికి ప్రయత్నం. ఇప్పుడు వాళ్ళకి తప్పు చేయలేదనుకోండి, వాళ్ళు మనం వాగిన దానికి వాళ్ళు అంత రియాక్ట్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఏదో వాగాలి అనుకుంటారు. వాళ్ళు అంత రియాక్ట్ ఏం కాలేదు కదండి. ఇప్పుడు ఒక రకంగా చూసుకుంటే మీరు కూడా ఆధారం, ఇప్పుడు ఎవరన్నా ర్యాలీ చేయాలంటే ఒకళ్ళ వెనకాల మా వైపు నిజం ఉందని చెప్పి నమ్మించాలి కదా. అనే కదండి నేను పడ్డా. మీరు నిలబడ్డారండి, కానీ మీరు కూడా చెప్తున్నారు మాటలు. మీరు కాదు ఇంకొకళ్ళు కాదు, శాలెం రాజు గారు వచ్చి ఇప్పుడు మీకు వ్యతిరేకంగా మాట్లాడితే అది నిజమైపోతుంది, అయిపోదు కదా. ఎవరన్నా గానీ మాటలు కాదు, ఆధారాలు ఉంటే అప్పుడు ఇప్పుడు క్రైస్తవం వెనకాల ర్యాలీ అవుతుంది. అట్లెందుకు నేను యనోష్ పాల్ ఛానల్ అన్నారు కదా, ఆ ఛానల్లోకి వెళ్ళి అక్కడ ప్రశ్నించిందే. మీరు ఆధారాలు లేకుండా పూర్తిగా ఎలా నమ్మేస్తారండి? ఈ దైవజనుడగా ఈ నంద్యాల పాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన నిర్దోషి అని చెప్పేసి మీరు ఎట్లా నమ్మేస్తారు? పోనీ ఈ అమ్మాయిని దోషి కానీ మీరు ఎట్లా చేస్తున్నారని నేను ప్రశ్నించా అక్కడ పోయి, సేమ్ టు సేమ్. కానీ ఈ అమ్మాయిని సపోర్ట్ చేయడానికి మీ వైపు నుండి నేను మీ లైవ్ లన్నీ చూసాను అనమాట. ఎటువంటి ఎవిడెన్స్ మీరు సబ్మిట్ చేయకపోయేసరికి డైరెక్ట్ ఎవిడెన్స్ అనమాట, వేరే వాళ్ళు మాట్లాడుకునే పెట్టారు. రీసెంట్ గా వాట్సాప్ చాట్ పెట్టారు, కానీ అందుట్లో అబ్బాయి ఒప్పుకోలా, ఎటువంటి ఆధారాలు బయటికి రావాలి. సో కంక్లూజివ్ కాదనమాట. అందుకే అడుగుతుంది, ఒకవేళ మీరు ఈసారి వీడియో చేస్తే ఒకసారి ఈ కాల్ను కూడా పరిగణలోకి తీసుకుని నిర్దిష్టమైన ప్రూఫ్ అనమాట, 3 నెలల్లో ప్రైవేట్ ఫోటోలు కాకపోయినా సింపుల్ సెల్ఫీలు ఏదో ఒకటి ఉంటుంది కదా, కాల్ లిస్ట్ కానీ, ఇది ఇన్నిసార్లు మాట్లాడాడు పరిచయం లేదంటాను కదా. అప్పుడు పోలీస్ స్టేషన్ లో కూడా చెప్పారంట కదా, నాతోటి పరిచయం లేకపోతే ఇన్నిసార్లు మాట్లాడతాడా అండి నాతోటి చూడండి అని చెప్పేసి. అదే స్క్రీన్ రికార్డింగ్ చూపించచ్చు కదండి. నేను ఈ ఇష్యూని అక్కడ వరకు తీసుకొచ్చి వదిలిపెట్టేద్దాం అనుకున్నా. నేను దాని మీద నేను ఇంట్రెస్ట్ చూపించడం లేదు. నాకు అంత అవసరం, నాకు అంత శ్రమ అవసరం లేదని. ఇప్పుడు నా ఛానల్ ద్వారా ఇవన్నాయి అవన్నాయి అని ఆ కాల్ లిస్ట్ అవన్నీ నేను పెడతానండి. ఈ లోపు వీళ్ళేదో కథ అల్లుకుని మళ్ళీ దాన్ని ప్రజలకు బయటగా చిత్రీకరిస్తున్నారు. అందుకే అసలు విషయాలు ఏమీ బయట పెట్టడం లేదు. బయట వ్యక్తి కూడా చెప్పానండి మీకు, మీరు ఇంత వీడియో కవర్ చేశారు కదా, కానీ ఇటువైపు నుండి ఒక రికార్డింగ్ లేదు, ఒక డైరెక్ట్ లేదండి, అవసరం లేదండి. ఒక ఆడపిల్ల నాకు అన్యాయం జరిగిందని చెప్పినప్పుడు పోలీసులు బయట ఫేక్ కేసులు చాలా ఉన్నాయి కదా, బయట మాట్లాడుకునేవండి, 100 మాట్లాడుకుంటారు. సపోర్ట్ అవసరం లేదు. వీడియోల వల్ల ఈ సోషల్ మీడియాలో వాడు వినిపిస్తున్న ఏ ఫోన్ కాల్ రికార్డింగ్ లేకపోతే వాయిస్ మెసేజ్లు వీటి వల్ల అమ్మాయికి న్యాయం అన్యాయం అనేది డిసైడ్ అవదండి. జనాలు సపోర్ట్ చేస్తారండి, అనుకోనివ్వండి. అతను మంచోడు అనుకుంటారు, కాదు అమ్మాయిని చెడ్డ అనుకుంటారు, అనుకోనివ్వండి. అనుకుంటే అమ్మాయి జీవితం కదండి. ఇప్పుడు జనాల ఒపీనియన్ అనేది ర్యాలీ చేస్తుందండి. ఇప్పుడు తండ్రి సన్నిధిలో కూడా బయట జనాలు ఇలా అనుకుంటున్నారు, ఇన్ని ఆధారాలు చూపించినా గానీ వాళ్ళు దిగిరాటలేదని చెప్పేసి జనాలు మాట్లాడతారు, క్రైస్తవులు మాట్లాడతారు. తండ్రి సన్నిధి వాళ్ళు మాట్లాడితే అప్పుడు అది వాళ్ళు కథలకు తప్పదన్నమాట, దాచిపెట్టలేరు. మీరేమి చెప్పకపోతే జనాలు ఎట్లా రకరకాల ఊహాగానాలు వస్తాయి కదా. అమ్మాయి డైరెక్ట్ గా వస్తే ఇంకేం చెప్పమంటారు చెప్పండి. అమ్మాయి వచ్చింది కానీ డైరెక్ట్ గా ఏది ఎవిడెన్స్ లేదు కదా, నోటి మాట. ఆడపిల్ల నా శీలాన్ని పాడు చేశాడని ఏ అమ్మాయి అని చెప్తా అంత దూరం ఒక ఆడపిల్ల. అయ్యో వికేఆర్ గారు, ఇప్పుడు ఆడపిల్లలని కాదండి. ప్లీజ్ ఇంతటితో ఆపేయండి. మీరు చేసేది చేయండి బ్రదర్, చేస్తాము. ఇంకా పెట్టాలి, నాది కాదు అది, నా సమస్య కాదు. అమ్మాయి ఎవరు వాళ్ళకి సబ్మిట్ చేసింది, సో నేను పబ్లిక్ లో పెట్టదలుచుకోలేదు. వాళ్ళు చేసే అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టడం తప్ప. తర్వాత అప్పుడు అధికారుల దగ్గర తేలేదనుకోండి, అధికారులు పట్టించుకోలేదనుకోండి, అప్పుడు కదా తర్వాత జరిగేది చూడండి. సరే అండి, ఓకే బ్రదర్, బాయ్ అండి.